ప్రభుత్వ పథకాలు సక్రమంగా అర్హులకు అందేలా చూసి అభివృద్ధిలో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఇటీవలే గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బిహెచ్ రవీంద్రరాజు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజును వారు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు స్థితిగతులపై నాయకులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను సత్కరించారు. అనంతరం సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాశీ వెళ్ళి అనుకోకుండా అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భంలో సంస్మరణ సభ హైదరాబాద్కి వచ్చాను. ఆ సందర్భంలో మరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖపరమైన ఉద్యోగస్తులు, నాయకులు, సంఘాల నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు సాగర్ గారు, కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు వీరందరినీ కలుసుకుని మరి జిల్లా కలెక్టర్ గారితో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, సర్వీస్ రిలేటెడ్ అఫైర్స్ మీద కొంత చర్చ చేయడం కోసం కలెక్టర్ గారితో ఒక గంట సేపు మరి మాట్లాడడం జరిగింది. వారు చాలా సానుకూలంగా అన్ని విషయాలు విన్నారు. అయితే పెద్దగా ఈ జిల్లాలో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకించి సమస్యలు, ఈ జిల్లాకు మాత్రం సంబంధించిన సమస్యలు ప్రత్యేకించి లేకపోయినప్పటికీ కూడా కొంత డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఎన్ఎంలు కానీ అలాగే ఇతరత్ర వైద్య పారామెడికల్ సిబ్బంది వారు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యంగా ఈ కోవిడ్ నియంత్రణ డ్యూటీల విషయంలో కానీ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వారి దృష్టికి తీసుకువెళ్ళాము. వాళ్ళకి నిర్దేశించినటువంటి లక్ష్యాలు, వైద్య ఆరోగ్య చిరు సమస్యలని వారి దృష్టికి తీసుకొచ్చి వాటిని సానుకూలంగా వారి దగ్గర నుంచి సమాధానం తెలుసుకొని వారు స్పందించిన తీరుకి వారిని అభినందిస్తూ వైద్య ఉద్యోగులకు ఉన్నటువంటి రోజువారీ విధుల్లో బయోమెట్రిక్ను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఉన్నాం కనుక ఆ విధంగా జిల్లాలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులందరికీ ఈ కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులని సానుకూల దృక్పథంతో గౌరవప్రదంగా ట్రీట్ చేయాలని, వారిని హెరాస్ చేయకూడదని, ఆ విధంగా కలెక్టర్ గారు మాకు సహకరిస్తే ఆ విధంగా వారు మాకు ఇచ్చిన భరోసాకి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ కామ్రేడ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వాణిజ్య పనుల శాఖ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల